ఈ గెస్ట్ హౌస్ కి అమెరికా నుంచి ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. వాళ్ళు గ్యారెంటీగా నా కోసం, నందిని కోసం రోజీ గారింటికి వెళ్ళుంటారు. వాళ్ళు నోరు విప్పితే రోజీలా నటిస్తున్న నందిని రామ అంతా తెలిసిపోతుంది. వాళ్ళని వెంటనే ఆపాలి. షట్, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? రండి సార్, లోపలికి వెళ్ళండి. అసలు ఈ ఇంట్లో నందిని సిద్ధులకు ఏం పనో అర్థం కావట్లేదు. ఇల్లు చూస్తే చాలా పెద్దగా ఉంది కదండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా నానమ్మా? నాకేమొద్దు గాని ఈ అగ్రిమెంట్ పేపర్స్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి చూడమ్మా. మళ్ళీ డీటీపీ చేయించాలి. అలాగే నానమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. మీరు కరెక్ట్గా కార్లో ఛార్జర్ కూడా పనిచేయట్లేదు. మేము సిద్ధు పేరెంట్స్ అండి. ఓ అలాగా, రండి. కూర్చోండి. అమెరికా నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసారా, లేదా ఏదైనా హోటల్లో దిగొచ్చారా? గెస్ట్ హౌస్ లో దిగామండి. రక్షించారు. లేకపోతే మీరు కూడా ఇక్కడే ఉంటారేమో అని భయమేసింది. ఇప్పటికే ఇల్లు ఓవర్లోడ్ అయిపోయింది. సిద్ధు నందినిల జంట చాలా బాగుంది. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వాళ్ల పెళ్లిని ఆపేసింది పాపం. అవునండి. ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉండుంటే ఈ పాటికి నందిని సిద్ధుల పెళ్లి జరిగిపోయి ఉండేది. సుగుణా, అమ్మా. సుగుణా ఒకసారి రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మగారు? పైన రోజీ నందినిలున్నారు, సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా నాన్న రోజీ నందినిలను చూశారంటే వాళ్ళకి తెలియక నందిని నందినిగా, రోజీని రోజీగా పలకరించి మాట్లాడేస్తే ఇక అంతే. అమ్మా, సిద్ధు గారు అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారమ్మా. పెద్దమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సడన్ గా సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారేంటి? ఓ మై గాడ్, వాళ్ళు కింద అమ్మమ్మతో ఏం మాట్లాడుతున్నారో ఏంటో. ఈ రోజు మన పని అయిపోయినట్టే. వీళ్ళేంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసారు? పద పద. మాకు రోజీ ఎంతో, నందిని కూడా అంతే అండి. అసలు మా నాన్నమ్మ నందిని కూడా తన మనవరాలిగా పుట్టుంటే ఎంత బాగుండేదో అని ఎన్నిసార్లు తలుచుకున్నారో. హాయ్ నందిని. హాయ్ రోజీ. హాయ్ అండి. హాయ్ అంకుల్. ఎప్పుడొచ్చారు? తెలిసిన వాళ్ళ శుభకార్యం ఉంటే వచ్చాం. ఇక్కడ దగ్గరలో గెస్ట్ హౌస్ లో దిగాము. ఓ అలాగా. మీ ఉడ్బి ఏడి? డ్యూటీకి వెళ్ళాడు.
పోలీస్ కదా. పోలీసా? ఈ ఇంటికి కాబోయే అల్లుడు, రోజీ గారి మనవరాల మెడలో తాళి కట్టబోయేవాడు పోలీసే అంకుల్. ఏంటి ఇద్దరు ఒకేసారి చెప్తున్నారు? మా రోజీని మా మనవడు ఎంత ప్రేమిస్తున్నాడో, డ్యూటీని కూడా అంతగానే ప్రేమిస్తాడు. అవునవును. ఏం నందిని అలా చిక్కిపోయావు? ఏంటి రోజీని చూసి నందిని అంటుంది? అవే ఏం చిక్కలేదు, చాలా కాలమైంది కదా, మీకు అలా అనిపించుంటుంది. అడిగిన వారే సమాధానం చెప్తే సరిపోతుంది కదా, ఇద్దరు ఒకేసారి అంటున్నారేంటి? ఒక్కోసారి మాకిలా చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. డాడ్, హాయ్ సిద్ధు, హౌ ఆర్ యూ మై బాయ్? ఫైన్ డాడ్. ఎలా ఉన్నావురా? ఫైన్ మామ్. మీకోసం గెస్ట్ హౌస్ వెళ్ళండి డాడ్. మీరు ఆల్రెడీ బయలుదేరని చెప్పారు. అయినా నేను వస్తానని చెప్పాను కదా, మీరే వచ్చారేంటి? పర్లేదు లేరా, ఇప్పుడు ఏమైందని? అయినా ఏంట్రా, ఇండియాకి వచ్చాక నువ్వు నందిని బాగా చిక్కిపోయారు. అసలే పెళ్లి కావాల్సిన వాళ్ళు. అవును, ఆ ముఖమంతా చెమటలేంట్రా? అది ఇండియాలో వేడి కదమ్మా, అందుకని. ఇండియాకి వచ్చాక ఒక్క ఫోన్ కూడా చేయలేదేంట్రా? పాపం నందినిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు కదండి, బాగానే చూసుకుంటాడు. మరి ట్రీట్మెంట్ కూడా సూపర్ గా చేస్తున్నాడు. నందినికి ట్రీట్మెంట్ ఏంటి? అమ్మా, మీరు రండి, గెస్ట్ హౌస్ వెళ్దాం. మీరే గెస్ట్ హౌస్ కి వెళ్లొద్దు, మీరు మా గెస్ట్లు, ఇక్కడికే వచ్చేయండి. ఈ ఇంటి నుంచే పెళ్లికి వెళ్దురు గాని. ఇక్కడెందుకండి? ఆల్రెడీ గెస్ట్ హౌస్ లో దిగారు కదా, అక్కడే ఉండిపోతారు. సిద్ధు, అంత దూరం నుండి వచ్చారు, కొడుకు కోడల దగ్గర ఉండాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నిజమేనండి, ఇక్కడే మా కాబోయే కోడలు కొడుకు ఉన్నారు కదా. ఎందుకులే అమ్మా, మీరు ఆల్రెడీ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నారు కదా. క్యాన్సిల్ చేద్దాం. అవును, క్యాన్సిల్ చేద్దాం, డబ్బులు పోతే పోయాయి. మీరు ఇక్కడ ఉంటే మేము ఫ్రీగా ఉండలేం, మాకు చాలా సిగ్గు. అబ్బో, నందిని అమెరికా కల్చర్ నుంచి వచ్చినా అత్తామామల ఎదుట సిగ్గు ఎక్కువేనమాట. అవునమ్మా, వీళ్ళ రియాక్షన్ లో ఏదో తేడా ఉంది. మీ కోడలి పరిస్థితి మేము అర్థం చేసుకోగలం. పాపం ఇలా జరగకుండా ఉండాల్సింది. ఆ రోజు యాక్సిడెంట్ జరగకుండా ఉండుంటే నందిని సిద్ధులకి పెళ్ళి అయిపోయి ఉండేది. అమ్మా, నువ్వు మృత్యుని జయించాలని కోరుకుంటున్నాం, ఆ తర్వాతే పెళ్లి. అంతే, ఆ తర్వాతే పెళ్లి. అమ్మా రండమ్మా, వెళ్దాం. భోంచేసి వెళ్తారులే. పర్లేదండి, అక్కడ గెస్ట్ హౌస్ వెళ్ళాను కదా, ఎవరో పెళ్లివారంట, వీళ్ళని తీసుకెళ్లడానికి వచ్చారు. అయ్యో, వాళ్ళు వచ్చేసారా? అవును డాడ్, పదండి. వస్తామండి. మంచిది. అమ్మా, నువ్వు సిద్ధు ఒకసారి గెస్ట్ హౌస్ కి రండి. అలాగేనండి. ఇదేంటి, నందిని సిద్ధులను రమ్మనాలి గాని రోజీ సిద్ధులను రమ్మంటుంది? ఏమీ లేదు, మీ పెళ్లి విషయాలు మాట్లాడడానికి.
మీరు చాలా గ్రేట్ అండి. అటు నందిని ఇటు రోజీల పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ స్నేహాన్ని అమెరికాలో చూశాం కదండి. అమ్మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, పద వెళ్దాం. సరే పద. వెళ్ళొస్తామండి. మంచిది. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో జరుగుతుంది. సరే, ఒక కన్నేద్దాం. అమ్మా, ఇది ధర్మవరం చీర, అది గద్వాల్ చీర, ఇది పోచంపల్లి చీర. మీకు ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇది ధర్మవరపు చీరని, ఇది గద్వాల్ చీరని ఎక్కడా కనపడలేదే. మరి ఆ పేర్లు ఎలా వచ్చాయని చూస్తున్నాను. ఇదిగో బాబు, మైసూర్ బోండంలో మైసూర్ కనిపించదు, బందర్ లడ్లో బందరు కనిపించదు. ఇది అంతే. లోకి, నీ కాబోయే భార్యకి నీకిష్టమైన కలర్ సెలెక్ట్ చేయి. రోసీ, పోలీస్ వాళ్ళకి, పోలీస్ కళ్ళకి చీరల సెలక్షన్ ఏమొచ్చు? చితక బాదడం తప్ప. సిద్ధు డాక్టర్ కాబట్టి స్మూత్ గా ఆలోచిస్తాడు. సిద్ధు మంచి శారీ సెలెక్ట్ చేస్తాడు. సిద్ధు, నువ్వు సెలెక్ట్ చేయి. కరెక్ట్ గా చెప్పావు లక్ష్మి. నా మనవరాలి మెంటాలిటీ ఏంటో సిద్ధుకి బాగా తెలుసు. సిద్ధునే సెలెక్ట్ చేయని. ఇది మరీ విచిత్రంగా ఉంది. రోజును పెళ్లి చేసుకోబోయేవాడు లోకి, లోకియే సెలెక్ట్ చేయాలి. వీళ్ళిద్దరిని పెళ్లిదాకా తీసుకొచ్చింది సిద్ధునే కాబట్టి సిద్ధుయే సెలెక్ట్ చేస్తాడు. ఓ పని చేద్దాం. లోకి బావా, సిద్ధు ఇద్దరు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరల్లో రోజు ఏ చీర ఓకే చేస్తుందో చూద్దాం. కరెక్ట్ గా చెప్పావు నందిని. ఇక మీరిద్దరూ స్టార్ట్ చేయండి. నందినికి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది నా సెలక్షన్. ఇదిగోండి మహానగరంలో మరదలి పిల్లగారు, ఏదో ఒక చీర సెలెక్ట్ చేయండి.
లోకి బావ సెలెక్ట్ చేసిన చీరే బాగుంది. హే, లోకి విదయ్యాడు. లోకి, నిన్ను పోలీస్ గా సెలెక్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అంత అద్భుతమైన చీరను సెలెక్ట్ చేశావు. అజ్జీ, ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? లేదు లోకి, పొగిడాను. ఇదిగో దాని రేట్ ఎంత? 20,000 అమ్మా. ఓహో, దీని ముఖానికి 20,000 చీర. దీని నిశ్చితార్థం సందర్భంగా ఈ చీర కంటే ఎక్కువ ఖరీదైన చీరనే నేను కొనుక్కుంటాను. ఇదెంత? అది 10,000 అమ్మా. 10,000? ఇది? అది 15,000 అమ్మా. మరి 20,000 చీరలేవి? ఆ చీర ఒకటేనమ్మా 20,000. మిగిలినవన్నీ తక్కువే. అన్ని 20,000 చీరలు తేవాలని తెలీదా? రేటు గురించి ఆలోచించకుండా నువ్వు కూడా మంచి చీరను సెలెక్ట్ చేసుకో. నాది కూడా చిన్న రోజీ లెవెలే. నాకు కూడా 20,000 చీరే కావాలి. మేమంతా ఈ చీరల్ని తీసుకుంటున్నప్పుడు నీకేమైంది? నువ్వు కూడా తీసుకో. మీ పెద్దవాళ్ళకి ఏ చీర కట్టినా ఒకేలా ఉంటుంది. మా పడుచు వాళ్ళకి ఒక లెవెల్ ఉంటుంది. నాకైతే ఇంకా ఎక్కువ. ఇదిగో, ఇక్కడ మనమందరం సమానమే. నిశ్చితార్థం జరిగేది రోజీకి కాబట్టి తనకి మాత్రమే కాస్ట్లీ చీర తీసుకుంటాం, అంతే. అంతే ఎలా అవుతుంది? నేను ఈ ఇంటి కోడల్ని. మీ అమ్మాయికో న్యాయం, నాకో న్యాయమా? ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అమ్మా, ఊరుకో అమ్మా. వదినా, ఈ సారీ నువ్వు తీసుకో, నేను వేరే చీర తీసుకుంటాను. అక్కర్లేదు. ఒకరు సెలెక్ట్ చేసిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం నాకు అలవాట్లేని పని. అమ్మా, నీ కాళ్ళ కింద ఏదో ఫోటో ఉంది చూడు. సంధ్య, ఎవరిదా ఫోటో?